ఓం శక్తి జ్యోతిష్యాలయం గురూజీ అర్జున్ రాజు గారు. ఎక్కడి వారికైనా ఒక ఫోటో ద్వారా జ్యోతిష్యం చూడబడును, పరిష్కారం చెప్పబడును. గుప్త నిధులు కలల్లోకి వస్తున్నాయా? లంకె బిందెలు, ధనము, నిధులు కొరకు గురూజీ గారిని సంప్రదించండి. స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపార సమస్యలు, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహస్థలము సమస్యలు, కళ్యాణం దోషం పరిష్కరింపబడును. నాగదోషం, నాగబంధన చూడబడును. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చేలా అంజనము వేసి చూడబడును. ఎటువంటి సమస్యలకైనా గురువు గారి వద్ద పరిష్కారం లభించును. నమ్మకంతో కాల్ చేయండి గురూజీ గారికి. మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి. గురూజీ గారి ఫోన్ నెంబర్ 8185066725. ఓం నమ శివాయ. ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం ఏప్రిల్ 30వ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి. రాత్రికి రాత్రే మీ కళ నెరవేరబోతుంది. అయితే ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ యొక్క కన్యా రాశి వ్యక్తులకి ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీ యొక్క కన్యా రాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ రాశి వారు ఎవరైనా ఉంటే షేర్ కూడా చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థం అనేది అవుతుంది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్గా క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. బంధాలకు, అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు. వీరికి చాలా ఎక్కువగా అలాగే సహాయం చేసే గుణం కలిగి ఉంటారు. ఇప్పటి వరకు వారు చేసిన సహాయాన్ని గుర్తు పెట్టుకుంటారు. మర్చిపోని తత్వాన్ని వీరికి ఉంటుంది. కృతజ్ఞత స్వభావాన్ని కలిగి ఉంటారు. ఇక కన్యా రాశి వారు కృతజ్ఞత స్వభావాన్ని కలిగి ఉండడంతో పాటు ఎప్పుడూ కూడా ఏదో ఒకటి సాధించాలనే తపన కూడా ఈ యొక్క కన్యా రాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. అలాగే మంచి చెడు ఆలోచించిన తర్వాతయే కార్యసాధన కూడా చేస్తారు. అతీంద్రియ విద్యపై కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది. ముఖ్యంగా జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే తపన వీరిలో ఉండటం కారణంగా కొన్ని సందర్భాలలో సుఖ జీవితానికి కూడా దూరం అవుతారు. వ్యక్తిగత ప్రతిష్టకు కూడా వీరు ప్రాధాన్యతని ఇస్తారు. ఆర్థిక విషయాలలో సమర్థవంతులుగా మంచి పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదించుకుంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక, ఈ యొక్క 2026వ సంవత్సరం ఏప్రిల్ 30వ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మిశ్రమంగా ఉన్నాయి. అంటే కొన్ని అనుకూల, కొన్ని ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈరోజు గడవబోతున్నాయి. కానీ రాత్రికి రాత్రి మీ కళ నెరవేరబోతుంది అని చెప్పుకోవచ్చు. భయంకరమైనటువంటి కళ కనడం కానీ, లేదా మీరు నిద్రపోతూ ఉండగా ఏదైనా అనారోగ్య సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ కావచ్చు. అంటే విపరీతమైనటువంటి కడుపు నొప్పి కానీ, విపరీతమైనటువంటి తలనొప్పి కానీ, ఏదైనా మిమ్మల్ని చిన్న అనారోగ్య సమస్య అయినప్పటికీ కూడా అది
మిమ్మల్ని కూడా భయపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేదా మీకు సరిగ్గా నిద్ర పట్టక ఏమైనా పిచ్చి కలలు పడటం, పీడ కలలు పడటం, ఈ విధంగా రాత్రంతా మీకు కాలరాత్రి కాబోతుంది. ఇక చెప్పుకోవచ్చు. అంటే సరైన నిద్ర పట్టకపోవడం, అలాగే మీరు ఏ విషయంలో నైనా కూడా ఆలోచిస్తూ అదే భయంగా అనిపించడం, ఎటువంటి పరిస్థితులు అనేది మీకు సమస్య అయినటువంటి సిట్యుయేషన్ అయితే మీకు కనిపిస్తుంది. హనుమాన్ చాలీస పఠించండి. మీరు నిద్రకు ఉపక్రమించకండి. ఖచ్చితంగా ఎటువంటి భయాలు మీ జోలికి రాకుండా మీరు హాయిగా నిద్ర పోగలుగుతారు. ఆ భగవంతుడు మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలు చూస్తే గనక మిశ్రమంగా ఉన్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. ఆ అవకాశం కోసం చాలా కాలంగా మీరు కలలు కంటున్నారు. అటువంటి అవకాశం మీకు ఇక జన్మలో రాదు అనే భ్రమలో కూడా ఉన్నారు. అటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుందని చెప్పుకోవాలి. అలాగే కన్యా రాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలు, వృత్తులకి ఈరోజు అనుకూలంగా ఉంది. సో చూసారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈరోజు కన్యా రాశి వారికి ఈ రాత్రి కాలరాత్రి ఏ విధంగా కాబోతుందో ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం.